మాదిగ కులానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాలలకు 5% రిజర్వేషన్లు చాలు అనడాన్ని మాల యూత్ ఫెడరేషన్, మాల స్టూడెంట్స్ జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్స్ జేఏసీ ప్రెసిడెంట్ మాదాసు రాహుల్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకుల మాటలను బలపరుస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ అయిన వారంతా మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలను ప్రతి ఒక్క మాల రాజకీయ నాయకులు ఖండించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఒక అతనైతే అసలు ఆయన జీవితకాలంలో కూడా ఎమ్మెల్యే అవుతాడో కాడో తెలియదు, కానీ మాలలకు సంబంధించినంత వరకు 5% రిజర్వేషన్లు చాలా ఎక్కువ, వాళ్ళకు అత్యధికంగా ఇప్పటి వరకు లబ్ధి పొందిర్రు అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు. అదేవిధంగా చెప్తా ఉన్నాం, అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. మీ పార్టీలో ఉన్న మాదిగ నాయకులతోటి మా మాలలను తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది మీ పార్టీ మా మాలలను అవమానించిందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మాలలను అవమానించిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న, బీజేపీ పార్టీలో ఉన్న, అన్ని పార్టీలలో, అది వామపక్ష, లెఫ్ట్, రైట్, ఏ పార్టీలో ఉన్న ఏ మాలలైనా మాల నాయకులు కులం పేరు చెప్పుకొని రిజర్వేషన్లలో గెలిచిన ప్రతి ఒక్క నాయకుడు, జెడ్పీటీసీ స్థాయి నుంచి మినిస్టర్ వరకు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన విషయం పైన పునరాలోచించి ఏకదాటిపైకి వచ్చి దీనిపైన ఆలోచించి ఖచ్చితంగా మాల సామాజిక వర్గానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది. కులం పేరు చెప్పుకొని పదవులు అనుభవించారు, కులం పేరు చెప్పుకొని మేధావులుగా చెలామణైన వాళ్ళు ఇప్పుడు పదవులు రాగానే మౌనం పాటిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో కులం పేరు చెప్పుకొని ఎవరైనా పదవులు అనుభవించాలనే ఆలోచన ఉన్నా కూడా రాబోయే రోజులలో హెచ్చరిస్తూ ఉన్నాం. మా మాల సామాజిక వర్గంలో ఉన్న విద్యార్థులు, యువకులు, సమాజం మొత్తం మిమ్మల్ని. ప్రింట్ మీడియా మిత్రులకి నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ గారు మాట్లాడుతూ ఏదైతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్ను ప్రభుత్వము టీజీపీఎస్సీ మేము రిజల్ట్ ప్రకటిస్తామని చెప్తే దాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి గారిని తిడుతూ, అదేవిధంగా ఎప్పుడైతే వర్గీకరణ జరిగి ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఆ యొక్క రిజల్ట్ విడుదల చేయాలని చెప్పిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు. వర్గీకరణ అనేటువంటిది విషయము అసెంబ్లీలో చర్చ జరిగి బిల్లులో రూపంలోకి వచ్చిన తర్వాత, అదొక చట్టం అయిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు వర్తిస్తుంది తప్ప ఆయన చెప్పినట్టు ప్రభుత్వాన్ని, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, మాల సామాజిక వర్గం ఈ రిజల్ట్ కూడా వెనకాల లాబింగ్ చేస్తుందని ఈ కమ్యూనిటీ మీద ఆయన అక్కస్ను వెళ్ళగక్కినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రెస్ మీటు ఆ యొక్క పార్టీ ఆఫీసులో పెడుతూ మాల సామాజిక వర్గానికట 5% కన్నా ఇంకా తక్కువ రిజర్వేషన్ రావాల్సి ఉండే, మేము 33.33%, వాళ్ళు 15 లక్షలే ఉన్నారు, వాళ్ళకి 5% ఇచ్చిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.